హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో యుఫోరియా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ భూమిక, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. డైరెక్టెడ్ బై గుణశేఖర్. ఇదొక సోషల్ డ్రామా మూవీ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. జెన్జీ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ యూత్ గురించి, వాళ్ళ పబ్ కల్చర్ వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనే పాయింట్స్ గురించి ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ద అబ్సల్యూట్ సినిమా అంటారుగా, అలా అనిపించింది. మూవీ చాలా బాగుంది. గుణశేఖర్ గారు చాలా ఇయర్స్ తర్వాత వచ్చి హార్డ్ హిట్టింగ్ కంటెంట్తో దిగారు. ఏ వెల్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే, ఒక ఐఏఎస్ కావాలనుకునే ఒక 17 years అమ్మాయిని వికాస్ పబ్లిక్ స్కూల్లో చదివే వికాస్ అండ్ ఫ్రెండ్స్ రేప్ చేస్తారు. దానికి వాళ్ళు పనిష్మెంట్ తీసుకున్నారా లేదా, అదే స్కూల్ ప్రిన్సిపల్ అండ్ వికాస్కి మదర్ అయిన భూమిక తన కొడుకు అలా చేశాడని తెలిసాక ఏం చేసింది, వీటిలోకి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఎలా వచ్చాయి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. దురంధర్ ఫేమ్ సారా అర్జున్ ఈ మూవీలో లీడ్ రోల్. తన క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్కి క్లైమాక్స్లో పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా చేసింది. చాలా హార్డ్ హిట్టింగ్ ట్రూత్స్ గురించి డిస్కస్ చేశారు మూవీలో. పాక్సో కేస్, మైనర్స్ చేసే క్రైమ్స్ గురించి బాగా డీటెయిల్గా చూపించారు. అసలు పిల్లలు అలా తయారవడానికి రీజన్ పేరెంట్సే అనే పాయింట్ బాగా హిట్టింగ్గా చెప్పారు. పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, బిజీ లైఫ్ వల్ల అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల పిల్లలు ఎలా తయారవుతారో బాగా చూపించారు. గౌతమ్ మీనన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఒక కమిషనర్ అసలు ఎలా ఉండాలో, తను కరెక్ట్గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటాడు అండ్ అలానే చేస్తాడు. గౌతమ్ మీనన్ మాట్లాడే ఎవ్రీ డైలాగ్ చాలా హార్డ్ హిట్టింగ్ అండ్ రియాలిటీగా ఉంటాయి. అవన్నీ అన్యాక్సెప్టబుల్ ట్రూత్స్, చేదు నిజాలు. ఫస్ట్ హాఫ్లో బిర్యానీ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఈస్ వెరీ వెల్ రిటర్న్ క్లైమాక్స్, చాలా బాగా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా గౌతమ్ మీనన్ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ భూమిక గారు మొత్తం టేక్ ఓవర్ చేసేశారు. తప్పు చేసిన తన కొడుకుని ఏం చేసింది, ఎలా మార్చాలనుకుంది, అదంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అసలు సెకండ్ హాఫ్లో ఒక షాకింగ్ సీన్ ఉంటుంది. అక్కడ భూమిక గారు చేసిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. నాకు తెలిసి అలాంటి సీన్స్ యాక్సెప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. భూమిక గారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. అసలు ఆమె క్యారెక్టరే చాలా బాగుంటుంది. ఆమె స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్ వాల్యూస్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లాయి. తప్పు చేసింది తన కొడుకైనా సరే పనిష్మెంట్ ఇవ్వాల్సింది అనే తన స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. వికాస్గా అండ్ మెయిన్ లీడ్గా చేసిన విఘ్నేష్ చాలా మెచ్యూర్డ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జైల్ సీన్స్ అన్నీ చాలా రియాలిటీగా ఉంటాయి. తప్పు చేసి పనిష్మెంట్ ఇవ్వాలని జైలుకి పంపిస్తే అక్కడ సిచ్యువేషన్స్ వల్ల మనం ఎంత చేంజ్ అవుతాం, అదే జైల్లో మారి స్టడీ కంటిన్యూ చేస్తే ఎలా చేంజ్ అవుతాం, ఇలా 2 sides ఆఫ్ కాయిన్ని బాగా చూపించారు మూవీలో. డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. మ్యూజిక్ బై కాలభైరవ. సాంగ్స్ అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. సిచ్యువేషనల్ సాంగ్స్ ఆర్ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. మూవీ టోన్కి అండ్ సిచ్యువేషన్స్కి సింక్ అయ్యేలా చాలా బాగా ఇచ్చాడు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ గుణశేఖర్. సమంతతో శాకుంతల మూవీ తర్వాత తీసిన మూవీయే ఇది. వాట్ ఏ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ వాట్ ఏ టేకింగ్. ఎగ్జిక్యూషన్ ఆల్సో వెల్ డన్ అని చెప్పాలి. ఏం స్టోరీతో వచ్చారు. అస్సలు ఈ మూవీ గుణశేఖర్ గారైనా తీసింది అన్నట్టుంది మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ ఒక ఎత్తు. ఎ వెరీ అప్లాసబుల్ క్లైమాక్స్ అది. ఈ ఫాస్ట్ జెన్జీ కల్చర్లో డ్రగ్స్ వల్ల, ఎక్కువ ఫ్రీడమ్ వల్ల యూత్ మెయిన్లీ జెన్జీ వాళ్ళు ఎలా చెడిపోతారు, ఒక యుఫోరియాలో ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళు అలా అవ్వడానికి మెయిన్ రీజన్స్ వాళ్ళ పేరెంట్సే. ప్రాపర్ పేరెంటింగ్ ఉండి పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ప్రాపర్గా చేస్తూ సొసైటీ కొంచెం భయం, బాధ్యతగా బిహేవ్ చేస్తే జెన్జీ కానీ ఏ యూత్ అయినా కానీ చాలా బాగుంటారు, ఎలాంటి తప్పులు చేయకుండా అనేదే మూవీ కోర్ పాయింట్. ఓవరాల్గా చెప్పాలంటే ఏ వెల్ రిటర్న్, థాట్ ప్రొవోకింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ రియలిస్టికల్ మూవీ. ఖచ్చితంగా అందరూ చూడవలసిన మూవీ. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.